హలో గాయ్స్, మై నేమ్ ఇస్ గౌరీ శంకర్ అండ్ వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. సో అయితే ఆల్రెడీ మనం ఫిజిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఆల్రెడీ 50 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇవి కాకుండా వేరే పీడిఎఫ్ క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేయడం అయితే జరిగింది. సో నిన్న కెమిస్ట్రీ కూడా పెట్టాను. సో ఈరోజు మళ్ళీ ఫిజిక్స్ తీసుకొస్తున్నాను, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు బయాలజీ కావాలనుకుంటే, సో బయాలజీ ఎక్కువ వెయిటేజ్ ఉండదని నేను చెప్పట్లేదు. సో అందుకే ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో మరి ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫస్ట్ 51th క్వశ్చన్. సో ఏమడుగుతున్నాడు? కాపర్ ఎక్స్పాండ్స్ అబౌట్ డాష్ టైమ్స్ మోర్ దెన్ ద గ్లాస్ ఫర్ ద సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్. సో ఇది యాక్చువల్గా ఇంపార్టెంట్ బిట్ అండి. సో దేనికి సంబంధించిందంటే, సో థెర్మల్ ఎక్స్పాన్షన్. ఏంటి అసలు థెర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అసలు? థెర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు ఒక మ్యాటర్ ఉందనుకోండి. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో దాని యొక్క షేప్ కానీ, ఏరియా కానీ, వాల్యూమ్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఇవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది ఎందువల్ల జరుగుతుందంటే, యాక్చువల్గా దాని లోపల ఉండే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆ యాటంలోని కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మాలిక్యూల్స్ అనేవి విత్ ఇన్ ద మెటీరియల్ మనకి షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పచ్చు, ఏమని చెప్పచ్చు అంటే, కాపర్ అనేది 5 times మనకి గ్లాస్ కన్నా సేమ్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఇప్పుడు గ్లాస్కి నువ్వు ఎంత అయితే హీట్ ఇస్తున్నావో అంతే హీట్ కాపర్కి ఇచ్చినట్లయితే అది 5 times గ్లాస్ కన్నా ఎక్కువగా ఎక్స్పాండ్ అనేది జరుగుతుంది. కాపర్ అనేది మెటల్ అండి. సో మెటల్కి గ్లాస్కి డిఫరెన్స్ లేదా? మీరే చెప్పండి. సో గ్లాస్కి లోవర్ కోఎఫిషియంట్ ఉంటుంది, అలాగే కాపర్కి మనం చూసుకుంటే ఎక్కువ కోఎఫిషియంట్ ఉంటుంది అన్నమాట ఎక్స్పాన్షన్లో, ఓకేనా? సో అది మాట, ఓకేనా? గ్లాస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, గ్లాస్ అవ్వదని చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎ పూర్ హీట్ కండక్టివిటీ మాట దానికి. అలాగే లో కోఎఫిషియంట్ ఆఫ్ థెర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది గ్లాస్కి, అర్థమైందా? సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ ఎ ఛార్జ్ ఆఫ్ 10 coulombs అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ 20 volts అని అడిగాడు. సో అయితే ఇక్కడ చూసారా 52 క్వశ్చన్ అనేది ఏమడుగుతున్నాడు? హౌ మచ్ వర్క్ డన్ అడుగుతున్నాడు. వర్క్ డన్ ఛార్జ్ ఇచ్చాడు 10 coulombs అని, తర్వాత 2 points మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు 20 volts అని. సో ఆల్రెడీ ఇది ఇంతకుముందు కూడా క్వశ్చన్ చెప్పానండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ముందు వీడియోలో ఉంటుంది, కావాలంటే చూడండి. సో అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫార్ములా కూడా ఎలా వచ్చిందని ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వి అండి, వోల్ట్స్. వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై ఓకే మూవింగ్ ఛార్జ్, ఓకేనా? వర్క్ డన్ బై ఛార్జ్ అంటే క్యూ, వర్క్ డన్ అంటే డబ్ల్యూ, ఓకేనా? వి ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి డబ్ల్యూ అడిగాడు కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? వి ఇంటూ క్యూ అవుతుంది. సో డబ్ల్యూ ఈక్వల్ టు 20 ఇంటూ 10 అవుతుంది, ఓకేనా? సో అప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు? 200 joules అవుతుంది. వర్క్ యొక్క యూనిట్ ఏంటంటే జౌల్స్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ చూసారా? సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? 53 క్వశ్చను. ఏ కాంక్రీట్ వాల్ ఆఫ్ థిక్నెస్ 15 centimeters. అంటే ఒక కాంక్రీట్ వాల్ ఉందంట, దాని యొక్క థిక్నెస్ ఎంత అంటే 15 centimeters అంట. అయితే కాంక్రీట్ వాల్ లోపల ఇన్సైడ్ టెంపరేచర్ 25 degrees Celsius అంటున్నాడు, ఓకేనా? సో అవుట్ సైడ్ టెంపరేచర్ వచ్చేసరికి 5 degrees Celsius అంటున్నాడు. అంటే ఇన్సైడ్ ఏమించో 25 degrees హాట్ అనుకుందాం, అవుట్ సైడ్ టెంపరేచర్ 5 degrees Celsius కోల్డ్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక ఐడియా ఉంటుంది యాక్చువల్గా. అంటే మనకి ఒక కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి మనకి ఏంటంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా, అర్థమైందా? సో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్, ఓకే? హీట్ ఫ్రమ్ ఏమని చెప్తున్నాను? హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఇదే కదా మనకు తెలిసింది, థర్మోడైనమిక్స్లో మనం ఇదే నేర్చుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైనా టెంపరేచర్ డిఫరెన్స్ వస్తే సో డిఫరెన్సెస్ తీసుకోవాలి, అంటే హయ్యర్ టెంపరేచరు, లోవర్ టెంపరేచర్. ఇప్పుడు 25 degrees Celsius అని ఇచ్చాడు, దీన్ని T1 అనుకోండి, ఓకేనా? దీన్ని T1 అనుకుంటాం. ఇది 5 degrees Celsius, దీన్ని T2 అనుకుంటాం. వాడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ద రేట్ ఆఫ్ హీట్ లాస్ పర్ స్క్వేర్ మీటర్స్ అంటున్నాడు. ఎప్పుడైనా చూడండి, ఎంత స్క్వేర్ కిలోమీటర్ మీటర్ అనేది మనకు చెప్పలేదు, అంటే మనం 1 అనే తీసుకుంటాం దీన్ని.
త్రూ పర్ స్క్వేర్ మీటర్ ఆఫ్ వాల్ అంటే 1 మీటర్ అని తీసుకుంటాం ఆఫ్ ది వాల్. థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు, థర్మల్ కండక్టివిటీ అంటే వాల్యూ ఇచ్చేస్తాడు, కే వాల్యూ. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్. సో అయితే ఇక్కడ మనకేంటి థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఇచ్చాడు. థిక్నెస్ ఆఫ్ ద వాల్ ఏంటి, డి అనుకోండి. ఎంత ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా, 15 సెంటీమీటర్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి థర్మల్ కండక్టివిటీ మీటర్స్లో ఇస్తాడు కే వాల్యూ. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకుంటాం, దాన్ని ఇక్కడ మీటర్స్లో మార్చుకోవాలి. డివైడెడ్ బై 100 చేస్తే 0.15 మీటర్స్ వస్తుంది. ఓకేనా, సో అలాగే T1 T2 వాల్యూస్ ఇచ్చాడు. T1 ఎంత ఇచ్చాడు, 25 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. T2 ఎంత ఇచ్చాడు, 5 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. ఓకేనా, సో అది ఇప్పుడు ఫార్ములా ఏంటి, యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ద రేట్ ఆఫ్ హీట్ లాస్ అని అడిగాడు. అంటే హీట్ లాస్ ఎప్పుడు అవుతుందో నాకు చెప్పండి, చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ హీట్ ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు టైమ్. అంటే మనం dQ/dt అంటారు. అంటే చాలామంది dQ/dt అంటారు, కొంతమంది డెల్టా టీ అంటారు, మీ ఇష్టం అది. dQ/dt అన్నా పర్వాలేదు, లేదు అంటే డి అంటే ఏంటి అక్కడ చేంజ్ మాట, డెల్టా Q/ΔT అనుకున్నా పర్వాలేదు. ఈజ్ ఈక్వల్ టు సో అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మల్టిప్లై చేసేయండి. మొత్తం మల్టిప్లై చేసి థిక్నెస్ తోటి, అంటే K ఇంటూ ఏరియా ఇంటూ T1 మైనస్ T2 ఇంటూ T2 డివైడెడ్ బై డి. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసండి. ఏమొస్తుంది మీకు, 0.5. ఇక్కడ స్క్వేర్ మీటర్స్ అంటే 1 మీటర్ స్క్వేర్ అని తీసుకోమని చెప్పాను కదా. డి అంటే థిక్నెస్ అని చెప్పాను, కే అంటే థర్మల్ కండక్టివిటీ అని చెప్పాను. ఇక్కడ Q/T అంటే రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, అంటే హీట్ ఎంత ఫ్లో అవుతుందో మనం చెప్తాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి 0.81 ఇంటూ 1 ఇంటూ T1 మైనస్ T2 అంటే మనకి 20 వస్తుంది, డివైడెడ్ బై 0.15. సో ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, అంటే 81 ఉంటుంది. 5 3s are 5 4s are 3 1s are 3 2s are 6 3 7s are 21. 27 ఇంటూ 4 ఎంత, 4 2s are 8, 80 ప్లస్ 21 80 ప్లస్ 28 108 జౌల్ పర్ సెకండ్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనా, ఐ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అన్ని ప్రాబ్లమ్సేనండి. సో మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి, ఏ సిరీస్ అయినా చూడండి, ఎవ్వడు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పడు. ఓకేనా, నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం యూజ్ అవుతుందండి, మోస్ట్ యూజ్ఫుల్ వీడియోస్ ఇవన్నీ కూడా. కావాలంటే మీరు టెస్ట్ సిరీస్ రాసి చూడండి, ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు ఇవి ఎంత యూజ్ఫుల్ అనేది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమడుగుతున్నాడు, 2 resistors, one of 12 ohms and other 24 ohms are connected in parallel. This combination is connected in series with 22 ohms resistor and 12 volts battery. The current in 24 ohms resistor is how much? ఓకేనా, సో ఈ విధంగా అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మీకు మొత్తం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలని చాలా అంటే చాలా ఈజీ. క్వశ్చన్ చూడడానికి మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ క్వశ్చన్ మాత్రం చాలా ఈజీ మచ్చా. సో ఏంటో చెప్తాను చూడు. ప్యారలల్ కాంబినేషన్, ప్యారలల్ తర్వాత కాంబినేషన్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్యారలల్ అంటే ఏం లేదు, అసలు రెసిస్టర్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా, సో రెసిస్టర్ చూడడానికి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R1 అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక రెసిస్టర్ ఇలా గీసాను దీంతో పాటు. ఇప్పుడు దీన్ని R2 అనుకో. సో దీన్ని ఏమంటారంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం, అంటే సిరీస్ రియాక్షన్ అనమాట. ప్యారలల్ సిరీస్ అని ఉంటుంది, కాంబినేషన్ కాదు సిరీస్ అని ఉంటుంది అన్నమాట. ఓకేనా, కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ మాట. సిరీస్ ప్యారలల్ ఈ రెండు గుర్తుపెట్టుకోమాట. సిరీస్లో ఉంటే ఎలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది అన్నమాట. మరి ప్యారలల్ ఎలా ఉంటుంది, ప్యారలల్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఇలా ఉంది. ఓకేనా, దీనికి తిన్నగా ఇండివిజువల్ కరెంట్స్ మాట. ప్యారలల్ ఏంటి, ఇండివిజువల్. మనకి సిరీస్లో ఏంటంటే అన్నీ ఒకే లైన్లో ఉంటాయి, కాంబినేషన్ ఉంటుందన్నమాట, ఒకే లైన్లో ఉంటాయి. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని R1 అనుకున్నాం అనుకో, దీన్ని R2 అనుకున్నాం అనుకో, అప్పుడు దీని ఫార్ములా ఏంటంటే 1/R1 + 1/R2. ఓకేనా, అది ఒకవేళ సిరీస్ ఇలా ఒక రెసిస్టర్ ఉంది, ఇలా ఒక రెసిస్టర్ ఉంది, ఇది R1 అనుకో, ఇది R2 అనుకో. ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే R1 + R2 అవుతుందన్నమాట. ఓకేనా, సిరీస్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ కలిపేస్తావు, ప్యారలల్ ఇచ్చినప్పుడు ఇలాగా 1/R1 + 1/R2 చేస్తావు అన్నమాట. ఇది కాన్సెప్ట్. నేను ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వాడు ఇచ్చినట్లు వాడు క్వశ్చన్లు ఏమడిగాడో ఒకసారి చూద్దాం. క్వశ్చన్లు ఏమడిగాడు, 2 resistors అని అడిగాడు. వన్ ఆఫ్ ద 12 ohms అండ్ అదర్ వాజ్ 24 ohms అన్నాడు. ఇందాకలాగే ఎలాగా ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంటున్నాడు, అంటే 2 రెసిస్టర్లు ఉన్నాయంట. అంటే ఇలాగ ఒక రెసిస్టర్ ఉందంట. ఓకేనా,
సో తర్వాత దాని కింద ఇంకొక రెసిస్టర్ ఉందంట. ప్యారల్ అంటే ఇలాగే ఉంటుంది కాబట్టి ఇదేంటి పైది, ఇది 12 అంట, కిందది ఎంత 24 ohms అంట, అది ఓమ్ సింబల్. ఓకేనా. సో తర్వాత ఏమంటున్నాడు, దిస్ కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటున్నాడు. అయితే ఈ వైర్ ఎలాగుండగా ఇక్కడ ఇంకొకటి ఉందంట. ఓకేనా, కనెక్టెడ్ ఇన్ సిరీస్ దట్ ఈస్ 22 ohms అంట, ఇది 22 ohms అంట. ఓకేనా, ఇవన్నీ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి, బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. సో బ్యాటరీ వేసుకున్నాను. బ్యాటరీ యొక్క వోల్ట్ ఎంత నాకు ఇది ఎంత ఇచ్చాడు, 12 volts ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 12 volts ఇచ్చాడు. అయితే తర్వాత కరెంట్ ఇస్తున్నాడు. కరెంట్ 24 ohms రెసిస్టర్కి ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, కరెంట్ ఇక్కడ 24 ohms రెసిస్టర్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి మనం చూద్దాము ఎంత అవుతుందో. ఓకేనా, కరెంట్ ఎంత వస్తుందో చూద్దాము. సో అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ముందు ప్యారలల్ వాల్యూని కనిపెట్టేస్తే దాన్ని సిరీస్ కింద మార్చేసుకుందాం. అంటే ప్యారలల్ ఫార్ములా ఏమన్నాను, 1/R1 + 1/R2 కదా అన్నాను. అంటే 1/R ఎఫెక్టివ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 1/12 + 1/24 చేస్తే మనకి ఎంత వస్తుంది, 24 LCM వస్తుంది, 2 + 1 3 వస్తుంది, 3/24 అంటే 1/8 వస్తుంది. 1/8 అంటే R ఈక్వల్ టు ఎంత వస్తుంది, రెసిప్రోకల్ 8 వస్తుంది. ఓకేనా, ఈ 8 ఎంత, ఇప్పుడు సిరీస్, ఇప్పుడు ఇది పోయింది, ప్యారల్ కాస్త మనం ఎలా మార్చేసుకున్నాం, సిరీస్గా మార్చేసుకున్నాం. ఎంత వచ్చింది, 8 వచ్చింది. సిరీస్ ఫార్ములా ఏమని చెప్పాను నేను, R1 + R2 అని చెప్పాను కదా. అంటే 8 + 22 ఎంత అవుతుంది మనకి, 30 అవుతుంది. అర్థమైందా, 30 ohms వచ్చింది. అంటే ఇప్పుడు నాకు రెసిస్టర్ వాల్యూ ఎంత వచ్చింది, R వాల్యూ 30 ohms వచ్చింది కదా. ఆల్రెడీ ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, కరెంట్ ఎంత పాస్ అవుతుందని అడుగుతున్నాడు. కరెంట్ ఎంత పాస్ అవుతుందంటే I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/R. ఓకేనా, ఈ ఫార్ములా అందరికీ తెలియాలి. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, బ్యాటరీ 12 ఇచ్చాడు. రెసిస్టర్ ఎంత వచ్చింది మనకి, 30 వచ్చింది. అంటే 12/30. 12/30 అంటే మనకి ఏంటి, 6 2s are 6 5s are ఎంత వచ్చింది కరెంట్ ఇక్కడ మనకి, 2/5 amperes వచ్చింది. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ద కరెంట్ ఇన్ ద 24 ohms రెసిస్టర్. అంటే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే క్రిచాఫ్ కరెంట్లా వస్తుందన్నమాట. ఏంటి సార్ క్రిచాఫ్ కరెంట్లా, ఇప్పుడు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు రెసిస్టర్ 30 వచ్చిందా. సో క్రిచాఫ్ కరెంట్లా అంటే ఏంటంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో నుంచి ఒక కరెంట్ వెళ్ళింది. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పాయింట్ని జంక్షన్ అంటారన్నమాట. ఇందులో నుంచి ఒక కరెంట్ వెళ్ళింది, లేదంటే మీకు ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కరెంట్ వెళ్ళింది, I అనే కరెంట్ వెళ్ళింది. ఇప్పుడు ఆ కరెంట్ ఇక్కడ ఏమవుతుందంటే 2 విధాలుగా డివైడ్ అవుతుందన్నమాట. ఇలాగ 2 విధాలుగా డివైడ్ చేసే కరెంట్ని మనం I1 I2 అని అనుకుంటాం అన్నమాట. ఓకేనా, అదే కరెంట్ రివర్స్లో వచ్చింది అనుకోండి, ఈ కరెంట్ ఏమవుతుంది అప్పుడు I1 + I2 కదా అవుతుంది. సో అది మాట. అంటే ఇక్కడ దీన్ని జంక్షన్లా అంటారు. అలాగే క్రిచాఫ్ లూప్ లా అని చెప్పేసి ఇంకొక లా ఉంటుంది. సో ఈ 2 లాస్ అనేవి వస్తే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా. సో అయితే మీకు చిన్న ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా కరెంట్ ఫ్లో త్రూ ద రెసిస్టర్ అని అడిగితే ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ I1 అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు, I × R2/R1 + R2 చేస్తారు. అదే కరెంట్ I2 అడిగాడు అనుకోండి, I × R1/R1 + R2 చేస్తారు. సో ఈ విధంగా చేస్తే మనకి ఫార్ములా అనేది అదే మెథడ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చిన్న ఫార్ములా అది. సో ఇక్కడ మనకి ఏంటి, రెండో కరెంట్ అడుగుతున్నాడు, ఎంత 24 రెసిస్టెన్స్ది కరెంటు ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే I2 ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చింది కదా 2/5 amperes ఇంటూ మనకి ఇక్కడ ఎంత వోల్టేజ్ మనకు వచ్చింది కదా, 12 డివైడెడ్ బై ఎంత, 12 + 24 అంతేనా. ఇక్కడ రెసిస్టర్స్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా, 12 24. సో 2/5 ఇంటూ 12 డివైడెడ్ బై ఆ 2 రెసిస్టర్లు మనకి మొదట్లో ఇచ్చిన 2 రెసిస్టర్ల యొక్క వాల్యూస్ని కలిపేస్తారు. కలిపేసినప్పుడు మీకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ దీన్ని చెప్పేస్తున్నాను చూడండి. సో ఇది మనకి ఏమవుతుంది, 2/5 ఇంటూ 2 అంటే 24 అవుతుంది. ఇంటూ ఇది ఎంత అవుతుంది, 36 అవుతుంది. సో ఏమవుతుంది, 6 4s are and 6 6s are అవుతుంది కదా. తర్వాత ఇది 2 3s are 2 2s are. ఓకేనా. అప్పుడు 5 3s are 15 కాబట్టి 2/15 వస్తుంది. అంటే ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ప్లేస్ చిన్నది కాబట్టి నేను ఒక్కొక్కటి చెరిపేసి నేను చేస్తున్నాను. అంతగా మీకు డౌట్ ఉంటే కొంచెం వెనక్కి ఫార్వర్డ్ చేసుకుని స్లోగా పెట్టుకొని ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో జాగ్రత్తగా గమనించండి. సో ద ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ మెటాలిక్ వైర్, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అంట మెటాలిక్ వైర్ ద్వారా వెళ్తూ ఉందంట, ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ ఎండ్స్.
ఓకేనా, ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ వి అక్రాస్ ఇట్స్ ఎండ్స్ ప్రొవైడ్ ఇట్స్ డాష్ రిమైన్ ద సేమ్. యాక్చువల్గా ఇది మీరు ఓమ్స్లా చదివితే మీకు అందరికీ ఇది అర్థమైపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. ఏంటంటే ఓమ్స్లో ఏం చెప్తుంది మనకి, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక మెటాలిక్ వైర్లో వెళ్తున్నప్పుడు దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో త్రూ ఏ మెటాలిక్ వైర్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది పొటెన్షియల్ డిఫరెన్స్ వి అక్రాస్ ఇట్స్ ఎండ్స్. ఓకేనా, దాంట్లో ఉండే టెంపరేచర్ కూడా రిమైన్స్ ద సేమ్ ఉంటుందని మనకి ఓమ్స్లో చెప్పాడనమాట. అంటే ఓమ్స్లో చెప్పిన థియరీ ప్రకారంగా మనకి ఏంటంటే, ఓమ్స్లో స్టేట్స్ దట్ ద కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వి అని చెప్పాడు. ఓకేనా, జార్జ్ హోమ్ అండి అది చెప్పింది మనకి. ఎవరు అంటే జార్జ్ హోమ్. ఏమని చెప్పాడంటే, ఏం సేమ్ అని చెప్తున్నాడు వాడు, టెంపరేచర్ సేమ్ అని చెప్తున్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడో కరెక్ట్గా గమనిద్దాం. 400 హోమ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అంట. ఇందాకలే చెప్పాను, చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ప్యారలల్ అనగానే ఎన్ని అన్నాడు, ఇలా ఉంటాయి. అంటే ఒకదాని కింద ఒకటి ఉంటాయి. లేదు అనుకుంటే నిలువుగా కూడా ఇలా గీసుకోవచ్చు. మీకు అర్థం కావాలని ఇలా గీస్తున్నాను ఒకదాని కింద ఒకటి. ఇప్పుడు చూడండి, వాడు మొత్తం 4 అన్నాడు. అంటే అన్నీ 100 అంట. అంటే ఇది 100, ఇది 100, ఇది 100, ఇది 100, ఇలా ఒకదానికి మీద ఒకటి ఉంటాయి. ఫార్ములా ఏం చెప్పాను, మొత్తం R1 ప్లస్ R2 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఎప్పుడైనా సరే సిరీస్ అంటే లైన్కి కలిపిడివేనండి. ప్యారలల్ అన్నాడంటే ఇగో ఇలా కలపాలన్నమాట. సో మొత్తం అన్నీ 100 అన్నాడు కాబట్టి అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4 అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే సో అప్పుడు ఏమవుద్ది, మొత్తం అన్నీ 100 కదా. అంటే 1/100 ప్లస్ 1/100 ప్లస్ 1/100 ప్లస్ 1/100. ఓకేనా, సో ఇప్పుడు ఇట్లన్నిటికి ఎల్సిఎం 100 కదా అవుతుంది. మొత్తం అన్ని కలిపితే 4 కదా. 4 1s are 4, 25s are. సో అప్పుడు నాకు ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ ప్యారలల్ సిరీస్ ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 25 ఓమ్స్ వస్తుంది. వాడేం అడుగుతున్నాడు, నాకు వోల్టేజ్ ఇచ్చేసాడు. వోల్టేజ్ సప్లై జరుగుతుంది అంట. పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అని అడుగుతున్నాడు. పవర్ ఫార్ములా ఏంటో మీకు తెలియాలి. పవర్ ఫార్ములా V²/R. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, V²/R. V² అంటే V అంటే మనకి ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. అంటే 100 × 100 డివైడెడ్ బై రెసిస్టర్ ఎంత వచ్చింది, 25 వచ్చింది. అంటే 25 1s are 25, 4s are 100. సో మొత్తం కలిపి ఎంత వచ్చింది మనకి, టోటల్ పవరు 400 వాట్స్ వచ్చింది. ఆప్షన్ సి అనుకుంటారేమో, ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఎందుకో చెప్తాను చూడండి. క్వశ్చన్లో మీరు చూడండి, సప్లై వోల్టేజ్ అన్నాడు, ఫైండ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్, టోటల్ పవర్ డిసిపేషన్ అంటే మనం 400 వాట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, నిన్నలాగే నేను తప్పు చేశాను. అదే మొన్న వీడియోలో కూడా క్వశ్చన్ని సరిగ్గా చదవకపోతే మాత్రం చాలా దెబ్బ అయిపోతామండి. నేను టెస్టులు రాసినప్పుడు నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఈచ్ రెసిస్టర్ అని అడిగాడు, అంటే ఒక్కొక్క రెసిస్టర్కి పవర్ డిసిపేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 4 రెసిస్టర్లు ఉన్నాయి, మొత్తం కలిపి 400 వచ్చిందంటే ఈచ్ రెసిస్టర్కి ఎంత వెళ్తుంది, 100 వెళ్తుంది. అదేవిధంగా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టాలన్నమాట. ఓకేనా, సో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో ఖచ్చితంగా అది నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. కావాలంటే నేను మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు చెప్పడానికి నేను రెడీ. ఓకేనా, చదవడం నీ చేతుల్లో ఉంది, నీ డౌట్స్ని క్లారిఫై చేయడం అనేది నా చేతుల్లో ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమడుగుతున్నాడో చూడు అక్కడ. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వాడు ఏమడుగుతున్నాడు అక్కడ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాన్స్టెంట్, ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ అని అడుగుతున్నాడు. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి అసలు నీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని గుర్తురాగానే నీకు ఏం గుర్తు రావాలి, యాక్సిలరేషన్ గుర్తు రావాలి, అంతేనా. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేది మనకు అనగానే మనకి యాక్సిలరేషన్ గుర్తు రావాలి. అది ఏమంటున్నాడు, కాన్స్టెంట్ అంటున్నాడు. అప్పుడు దాని యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా, సో అది క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఏంటి, అసలు వాడు ఏమడుగుతున్నాడు, యావరేజ్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. ఏం లేదు, యావరేజ్ వెలాసిటీ అంటే ఇనిషియల్ ప్లస్ ఫైనల్ డివైడెడ్ బై 2 అండి. అంటే పైన ఇనిషియల్ వెలాసిటీని ఫైనల్ వెలాసిటీని రెండింటిని కలిపేసి, ఓకేనా, రెండింటిని కలిపేసి మనం బై 2 చేస్తాం. అది మనకి యావరేజ్ వెలాసిటీ అన్నమాట. ఓకేనా, సో
ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఇనిషియల్ కదా. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, ఇనిషియల్ వెలాసిటీని ఫైనల్ వెలాసిటీని కలిపేసి బై 2 చేయాలి. ఆప్షన్ సి చూడండి, హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ. ఇదే కదా అవుతుంది, ఖచ్చితంగా అదే అవుతుంది. ఫార్ములా నీకు ఒకటి తెలిస్తే ఆప్షన్ చూసి పెట్టేస్తావు అంతే. u+v/t యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా u+v/t అని చెప్పేసి మనం పెడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో యావరేజ్ వెలాసిటీ తర్వాత యాక్సిలరేషన్ మోషన్ లెసన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతాడండి. అది ఏ ఎగ్జామ్ అయినా అవని ఖచ్చితంగా దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. సరే, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఐడెంటిఫై ద మెటీరియల్ హ్యావింగ్ ద హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ని చూసి మనం ఈజీగా కరెక్ట్గా చెప్పవచ్చండి. హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు. వాల్యూమ్ అంటే చూడండి, వాల్యూమ్ అనేది చాలా ఎక్స్పాండ్ అవ్వాలని చెప్తున్నాడు ఇక్కడ మనకి. సో ఈజీగా అవ్వడని చెప్పేస్తాడు. రబ్బర్ అనేది అక్కడ మనకి హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనేది మనకి జరుగుతుంది. బ్రాసు, మెర్క్యూరీ, ఐరన్ ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే మనకి ఎక్స్పాన్షన్ అనేది మనకి హార్డ్ రబ్బర్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా మనం చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఐడెంటిఫై ద మనకి ఏంటి క్లాస్ 1 నాట్ ఏ క్లాస్ 1 లివర్ అని అడుగుతున్నాడు అనమాట. నాట్ ఏ క్లాస్ 1 లివర్ అని చెప్పేసి అడుగుతున్నాడు, లివర్. సో యాక్చువల్గా దీని మీద నేను క్లాస్ కూడా చేశానండి, క్లాస్ కూడా చేయడం అయితే జరిగింది. సో మీరు అది చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆన్సర్ ఈస్ నట్ క్రాకర్. ఈ నట్ క్రాకర్ కోసం కూడా నేను చెప్పాను. సో ఏంటి అసలు సీజర్స్ కోసం, సీసా కోసం, వీటి కోసం కూడా చెప్పాను నేను ఎగ్జాంపుల్స్. సో మీరు ఆ క్లాసెస్ అయితే చూడండి. సో అందులో నేను చెప్పాను అనమాట. సో నాట్ ఏ క్లాస్ లివర్ అంటే నట్ క్రాకర్. ఎందుకు నట్ క్రాకర్ అవ్వదో మీరు అందులో తెలుసుకుంటారు. సీసా ఇవన్నీ కూడా క్లాస్ 1లోకి వస్తాయి. సో అవి ఎందుకో మీరు అందులో తెలుసుకోండి. సో ఎందుకంటే మళ్ళీ పెద్ద కథ అండి అది అందుకనేసే అది బొమ్మలతో సహా చెప్పాను అందులో. సో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 60th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, మీకు వస్తుంది మ్యాక్సిమం. మీరు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే నేను చెప్తాను అక్కడ. సో మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఏమడుగుతున్నాడు, 3 రెసిస్టర్స్ ఇచ్చాడు, 9 ohms, 9 ohms, X ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, మళ్ళీ ఏమడుగుతున్నాడు, ప్యారలల్ అడుగుతున్నాడు. ఎన్ని ఇచ్చాడు రెసిస్టర్లు, 3 ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఫార్ములా ఎలా వస్తుంది, 1/R1 + 1/R2 + 1/R3 అంతే. ప్యారలల్ అనగానే ఇలా చేసేయడమే ఫార్ములా. ఓకేనా. సో అయితే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ ప్యారలల్ కాంబినేషన్ అంటే ఈక్వల్ టు 1/R కదా. వాల్యూ ఇచ్చేసాడు, అంటే దీని వాల్యూ ఇచ్చేసాడు 3 అని, దీని వాల్యూ ఇచ్చేసాడు 9 అని, దీని వాల్యూ ఇచ్చేసాడు 9 అని. ఇప్పుడు ఏం చేస్తావు, ఇవన్నీ అటువైపు పట్టుకెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది నీకు ఫార్ములా 1/3. ఇవన్నీ అటు పట్టుకెళ్ళిపోతే ఏమవుతుంది, -1/9 -1/9 = 1/x. అదే కదా అవుతుంది, అంతే కదా. అప్పుడు నువ్వు ఎల్సిఎం ఏమవుతుంది, 9 కదా. అప్పుడు 3 3s కదా, 3 - 1 - 1 అవుతుంది. అంటే 1/9 అవుతుంది. 9 ohms ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడుంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీగా మనం ఈజీగా పెట్టొచ్చండి. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సిరీస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లైక్ చేయకుండా వెళ్ళొద్దు. సో చాలామందికి రికమెండేషన్ వెళ్తుందంట. సో అలాగే నెక్స్ట్ వీడియోలోని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఇలాంటి ప్రాబ్లంలు మనం చెప్పుకున్నామంటే లేపేయడం ఇంకా అలాగా. సబ్జెక్ట్లో ఎలాంటి ప్రాబ్లంలు అడిగినా మనం ధూమ్ధామ్గా లేపేయడం. ఎలాంటి గ్రాఫ్లు కూడా ఆల్రెడీ గ్రాఫ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ గ్రాఫ్ యొక్క ఏరియాని ఎలా కనిపెట్టాలో కూడా నేను చెప్పాను. అందుకే క్లాసెస్ చూడండి, ముందు క్లాసెస్ అవి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే నా క్లాస్ అని నేను చెప్పట్లేదు, మీరు ఏ క్లాస్ చూసినా మీ ఇష్టమే. మీకు అర్థమైన ఏ క్లాస్ చూసినా మీకు నచ్చిన క్లాస్ చూడండి, నచ్చినట్లు చూడండి. ఒక 10 వీడియోలు చూసి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, తప్పేం లేదు. నేను అలా చూసినోడ్నే. నేను కూడా పుస్తకాలు అవన్నీ రివైజ్ చేసి ఒక 10 పుస్తకాలు వేరు చదువుకొని డేటాని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుని ఓకేనా. నేను కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను, కాబట్టి మిస్టేక్స్ చేయండి, అందులో నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఓకేనా. సో మరి నెక్స్ట్ వీడియోలోని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.